ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువ నాయకత్వం గురించి ఆలోచించినప్పుడు కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందినటువంటి భైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనేటువంటి వ్యక్తి పేరు బహుశా ఈ రాష్ట్ర రాజకీయాల్లో తెలియని వారు ఉండకపోవచ్చు అంటే అతిశయోక్తి లేదు. ఈ భైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు ఇంతకు ముందు ఎలా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆ నందికొట్కు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఇవ్వడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత షాప్ చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సిద్ధార్థరెడ్డి పేరు దాదాపు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మారుమోగిపోవడం జరిగింది. తనకు సహజంగా తనకు తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి కొంత అడ్వాంటేజ్ ఉంది. తాను వాడేటువంటి భాష, సమయస్ఫూర్తి, రాయలసీమ యాస, భయపడని ధైర్యంగా నిలబడడం, ఏదైనా కరెక్ట్గా కరాఖండిగా చెప్పగలగడం, అటు ఇటు కాకుండా మెలికలు పెట్టి మాట్లాడే విధంగా ఉండకపోవడం, ఇలా అనేక రకాలైనటువంటి సూటితత్వంతో కూడుకున్నటువంటి సహజ లక్షణం అతని యొక్క సొంతం. ఇలాంటి భైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత సహజంగానే రాష్ట్రంలో హేమాహేమీలందరూ సైలెంట్గా ఉండిపోయారు. వాళ్ళలాగానే భైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా కొన్ని రోజులు సైలెంట్గా ఉండడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే నిన్ననో మొన్ననో అనుకుంటా ఏదో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడుతూ, మేము మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఆలోచించడం, కొంతవరకు కార్యకర్తల నాయకులు పట్టించుకోవడం లేదు, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై ఊరుకు చూస్తూ ఉండలేము. మాకు జగన్మోహన్ రెడ్డి గారికి నెక్స్ట్ మన ప్రభుత్వం వచ్చినప్పుడు మన వాళ్ళకందరికి న్యాయం చేయాలి, రాజకీయాలుగా చేసే విధంగా మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చే విధంగా హామీ ఇస్తే మేము కేసులు పెట్టించుకోవడానికైనా, జైలుకు పోవడానికైనా, ఈ ప్రభుత్వం మీద పోరాడడానికైనా, దేనికైనా సిద్ధమని తను ప్రకటించడం జరిగింది. నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా నియామకాలు జరిగినాయి. సరే, అవన్నీ ఎలా ఉన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా భైరెడ్డి సిద్ధార్థరెడ్డి నియమిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఒక ప్రకటన విడుదల కావడం జరిగింది. ఇది చాలా మంచి నియామకం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాదు, ఈ రాజకీయాల్లో దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఏ స్థాయిలోనైనా ఒక పార్టీ యొక్క వాళ్ళ సిద్ధాంతాలు కానీ, ఆ పార్టీ యొక్క విధి విధానాలు కానీ, ఆ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలను ప్రజల్లోకి తీసుకుపోవాలంటే ముఖ్యంగా యువత అనేది చాలా చాలా ముఖ్యం. అలాంటి ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి యువకులకు అందరికీ దిశానిర్దేశం చేసే విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం. వాస్తవంగా తనకు సహజంగానే కొంత తెలివితేటలు కానీ, ధైర్యం కానీ, అతనికి కొంత వర్త్ ఉంది. అలాంటి వ్యక్తిని రాజకీయాల్లో ప్రోత్సహిస్తే చాలా చాలా పార్టీలకు కూడా మంచిది. సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏరే రకంగా ఆలోచించకుండా వీళ్ళు రాజకీయంగా పెద్ద పెద్దోళ్ళ, చిన్నోళ్ళ అనేటువంటి ఆలోచన లేకుండా ఏ వ్యక్తికి మనకు అవకాశం ఇస్తే అతను రాజకీయాలు ఎదుగుతాడు, తను రాజకీయంగా ఎదగడమే కాదు పార్టీకి కానీ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాడు అనేటువంటి ఆలోచన సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటారు. మనం చూసినాం, నందిగం సురేష్ గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత చాలా మంది కొత్తగా వచ్చిన రాజకీయాల్లో చాలా అవకాశాలు వచ్చినాయి. సరే, ఇవన్నీ ఎలా ఉన్నా ఈ నియామకం అనేది చాలా మంచిది. చాలామంది అనుకోవచ్చు, ఏముందబ్బా యువజన విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే. వాస్తవంగా ఇది చాలా పెద్ద బాధ్యత. ఇది చాలా పెద్ద బాధ్యత కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు 1-2 సార్లు ఆలోచించి భైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఈ పదవి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో అధికారం అనేది ఏకపక్షంగా ఉంది. 164 సీట్లతో కూటమి అఖండ విజయంతో ఒకవైపు ఉంటే, కేవలం 11 సీట్లకు పరిమితమైనటువంటి ఒక పార్టీ ఆ వైపున ఉన్నటువంటి అంత పెద్ద కూటమి మీద, అంటే ప్రస్తుతానికి అధికారంలో ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై కానీ, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కానీ, రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశంపై కానీ, ప్రభుత్వం చేస్తున్న తప్పులు కానీ, ప్రభుత్వం చేస్తున్న అవినీతి కానీ, ఇలాంటి అన్ని విషయాలపై కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ పోరాటాలు చేయాలంటే ఒక పార్టీ నిలబడాలన్నా, ఆ పార్టీ తరఫున మాట్లాడాలన్నా, ఉన్న ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడాలన్నా అది కేవలం యువతకు మాత్రమే సాధ్యమవుతుంది. సరే, పార్టీలో వివిధ రకాల వ్యవస్థలు ఉండొచ్చు, కానీ ముఖ్యంగా యువజన విభాగం అనేది చాలా చాలా కీలకం. 175 నియోజకవర్గాల్లో అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ ఆదేశానికి అనుగుణంగా పనిచేస్తూ
ఈ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముందుకు తీసుకుపోవడానికి కరెక్ట్ అయినటువంటి వ్యక్తి భైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నదే మన యొక్క ఆలోచన కూడా. సరే, ఇంత అతనికి అడ్వాంటేజ్ ఉన్నా అతనికి కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. సహజంగానే రాయలసీమలో గ్రూపులు అనేటివి ఉంటాయి, పార్టీ ఒకటే అయినప్పటికీ. ఆ విధంగానే కర్నూలు జిల్లాలో ఈ బైరెడ్డికి కొన్ని వర్గాలకు పడదు, అంటే కొన్ని కుటుంబాలకు పడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా. వాటన్నింటినీ చాకచక్యంగా చతురతతో పార్టీ నిబంధనలకు లోబడి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు తర్వాత మీకు పెద్ద ఒక బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. నాకు తెలిసిన మేర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి ఎంత బాధ్యత అయితే ఉంటుందో ఆ తర్వాత అంత బాధ్యత ప్రస్తుతానికి భైరెడ్డి సిద్ధార్థరెడ్డి మీద ఉంది. అతను కూడా కొంతవరకు ఆలోచించి చూసిన అతని మీద ఆరోపణలు వచ్చినాయి. నందికొట్కూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్, అక్కడ గెలిచినటువంటి స్థానిక ఎమ్మెల్యేకు పెద్దగా విలువ ఇవ్వలేదని. సరే, అది ఆరోపణలు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ అలాంటి వాటి తాపు ఇవ్వకూడదు. కలుపుకొని పోవాలి. మీ నాయకత్వాన్ని మీరు పటిష్టం ఒకవైపు చేసుకుంటూనే రాష్ట్రం అంతటా యువకులను కార్యోన్ముఖులను చేస్తూ పార్టీ పటిష్టతకు, పార్టీ విధి విధానాలను ప్రజలకు తీసుకుపోయే విధంగా, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా మీ కార్యాచరణ నుండి ముందుకు పోయి ముఖ్యంగా మీ జిల్లాలో సీనియర్లతో సమన్వయం చేసుకుంటూ కావాలంటే పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక మెట్టు కిందికి దిగైనా మీరు మీ పద్ధతులు పాటిస్తూ మీరు చేయాల్సింది పార్టీకి చేస్తే భవిష్యత్తులో మీకు చాలా చాలా మంచి అవకాశం ఉంటుంది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియామకం వెనకల్లా చాలా లాజిక్ ఆలోచించుండు. భైరెడ్డి సిద్ధార్థ లాంటి ఒక వర్తున్న యువకుడికి ఏదో ఆషామాషిగా ఒక పదవి ఇచ్చేసి వదిలేస్తే కుదరదు. ఇలాంటి యువకుడికి ఈ పదవి ఇస్తే తను రాజకీయాల్లో రాటు తేలడమే కాదు, తన భవిష్యత్తుకు కూడా తనకు తానే బాటలు వేసుకునే విధంగా ఈ పదవి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదవి ఇచ్చిండ్రు. దీన్ని సద్వినియోగం చేసుకొని భైరెడ్డి సిద్ధార్థరెడ్డి రాజకీయాల్లో ముందుకు పోవడమే కాదు, తర్వాత తన వెనుక తరాలకు కూడా ఆదర్శంగా ఉంటే తనకు బాగుంటుంది, ఈ రాష్ట్రానికి బాగుంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగుంటుంది అన్నదే మన యొక్క ఆలోచన.